మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఇండియా టీం ఊపిరి పీల్చుకో, కోహ్లీ వస్తున్నాడు. ఇండియా టీంకి కోహ్లీ ఒక వెలకట్టలేని ఆస్తి. ఇది కేవలం ఫ్యాన్స్ మాత్రమే చెప్పడం లేదు, బీసీసీఐ కూడా అధికారికంగా ప్రకటించింది. సడన్గా బీసీసీఐ అలా ప్రకటించడానికి కారణం ఏంటంటే, మనం ఎంత ముందు వెళ్ళినా వెనక్కి లాగడానికి కొంతమంది ఉంటారు. అలాగే మనకి అలాంటి ముత్యమే ఉంది. ఆ వజ్రం పేరు గౌతమ్ గంభీర్. ఈ వజ్రానికి ఒక వంకర బుద్ధి ఉంది. అదేంటంటే, క్యాపబిలిటీ ఉన్న ఆటగాళ్ళని పక్కన పెట్టి తన శిష్యులని ముందుకు నడిపించాలని. తమ శిష్యుడు ఎదగాలనుకోవడంలో తప్పులేదు, కానీ అది పక్కన ఉన్న వాళ్ళని తొక్కి ఎదిగేలా చేయడం కరెక్ట్ కాదు. గంభీర్ ఇప్పటికే చాలాసార్లు కోహ్లీపై అక్కసు వెళ్ళకక్కాడు. కొన్నిసార్లు కుట్రలు చేయడానికి కూడా ప్రయత్నించాడు. అవేవి వర్కౌట్ అవ్వకపోయేసరికి తాజాగా అలాంటి అటెంప్ట్ మళ్లీ చేశాడు. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో వరుస సెంచరీలతో విధ్వంసం సృష్టించాడు కోహ్లీ. ఈ దెబ్బతో రాబోయే వరల్డ్ కప్ లో కోహ్లీ ఉండడం ఖాయమని క్రికెట్ లవర్స్ తో పాటు బోర్డు వర్గాలు కూడా బలంగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో కుట్రకి తెరలేపాడు గంభీర్. తాజాగా రాబోతున్న న్యూజిలాండ్ తో జరిగే వన్డే సిరీస్ లో కోహ్లీకి రెస్ట్ ఇవ్వాలంటూ బీసీసీఐకి ప్రతిపాదించాడు. అయితే ప్రస్తుతం ఉన్న కోహ్లీ ఫామ్ ని, ఫిట్నెస్ ని పరిగణలోకి తీసుకుని బీసీసీఐ గంభీర్ ప్రతిపాదనని కొట్టిపడేసింది. కోహ్లీ ఖచ్చితంగా న్యూజిలాండ్ సిరీస్ ని ఆడుతాడని తేల్చి చెప్పింది. కోహ్లీ న్యూజిలాండ్ సిరీస్ ని ఎంత సీరియస్ గా తీసుకున్నాడంటే, డొమెస్టిక్ మ్యాచ్లు ఆడడానికి కూడా సిద్ధపడ్డాడు. ఓడిఐలో 15,000 పరుగులు, 53 సెంచరీలు, 58 యావరేజ్, ఇన్ని ఏళ్ల కెరీర్ ఉన్న ఆటగాడు విజయ్ హజారే ట్రోఫీ లాంటి మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేనప్పటికీ కూడా రాబోయే న్యూజిలాండ్ సిరీస్ ని దృష్టిలో పెట్టుకుని సిద్ధమయ్యాడు. కోహ్లీ ఆడుతున్న నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడైపోతున్నాయి. రాబోయే వరల్డ్ కప్ కోసం కోహ్లీ అంత ఫోకస్ చేసి ఆడుతుండగా కోహ్లీకి రెస్ట్ ఇవ్వాలన్న ప్రతిపాదన పెట్టడం కుట్ర కాకపోతే మరేంటి? కోహ్లీ ఇన్నేళ్ల కెరీర్, చరిష్మా, గుడ్ విల్ మరియు గుర్తింపు ఉన్న ఆటగాడు కాబట్టి సరిపోయింది. కానీ ఏమాత్రం ఆట తగ్గినా కానీ ఎప్పుడెప్పుడు టీం నుండి తీసేద్దామా అని గంభీర్ ఆలోచన చేస్తున్నట్టు ఈ ఒక్క నిర్ణయంతో తెలుస్తుంది. బట్ కోహ్లీని కొన్ని కోట్ల మంది ఆరాధిస్తున్నారు. అలాగే కోహ్లీ కూడా అంతే స్థాయిలో ఆడుతున్నారు కాబట్టి రాబోయే వన్డే వరల్డ్ కప్ కూడా కోహ్లీ ఆడడం ఖాయంగా కనిపిస్తుంది. కోహ్లీ టీమిండియాలో ఒక సీనియర్ ప్లేయర్ అని, జట్టులో ఒక కీలక ఆటగాడని, ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా కోహ్లీ తన ఫామ్ ని కొనసాగించాలని బీసీసీఐ భావిస్తుందన్నారు. విరాట్ కోహ్లీ 3వ స్థానంలో బ్యాటింగ్ కొనసాగిస్తాడని, ఎట్టి పరిస్థితుల్లో తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చొద్దని గౌతమ్ గంభీర్ కు బీసీసీఐ అధికారికంగా తెలిపింది. దీంతో గంభీర్ కుట్రలు చెల్లుబాటయ్యే టైం అయిపోయిందని చెప్పుకోవచ్చు.